హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. సంక్రాంతి పండుగ ఇంకొక 1 వీక్‌లో అయితే వచ్చేస్తుంది భయ్య. కాకపోతే సినిమాకి మాత్రం సంక్రాంతి ఫెస్టివల్ కొంచెం ఎర్లీగానే స్టార్ట్ అవుతుందని చెప్పాలి. ఎందుకంటే జాన్ 9థ్ నుంచే సారీ 8థ్ నుంచే అంటే 8థ్ నైట్ ప్రీమియర్స్ పడుతున్నాయి కాబట్టి కొన్ని మూవీస్. అప్పటి నుంచే సంక్రాంతి ఫెస్టివల్ అయితే స్టార్ట్ అయిపోతుంది. ప్రతిసారి సంక్రాంతి అంటే ఆబ్వియస్లీ ఆంధ్రాలో, గోదావరి జిల్లాలో జరిగే హైప్ మామూలుగా ఉండదు. సో అదే విధంగా సినిమాలు కూడా అదే హైప్‌లో ఉంటాయి. లాస్ట్ ఇయర్ 2025లో అంత రేంజ్ సంక్రాంతి ఎఫెక్ట్ అయితే లేదు సినిమాల పరంగా. ఎందుకంటే చాలా లిమిట్‌గా వచ్చాయి. వచ్చిన వాటిల్లో 2 హిట్ అయ్యాయి కూడా, అది వేరే విషయంలేండి. బట్ ఈసారి మాత్రం అలా కాదు భయ్య. ఈసారి అయితే టోటల్‌గా 7 మూవీస్ అయితే రిలీజ్ అవుతున్నాయి. బిగ్గెస్ట్ క్లాష్ అనే చెప్పాలి ఈ సంక్రాంతికి. అంటే క్లాష్ అన్న పేరు కన్నా కూడా కొంచెం అందరూ క్యాష్ చేసుకుందామని అయితే అనుకుంటున్నారు. ఫ్యామిలీస్‌ని బాగా టార్గెట్ చేశారు. ఎందుకంటే ప్రతిసారి సంక్రాంతికి డిఫరెంట్ జానర్స్‌తో మూవీస్ వచ్చాయి. బట్ ఈసారి అలా కాదు. 7 మూవీస్‌లో 5 ఆఫ్ ది మూవీస్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్ వస్తున్నాయి. ఈ 7 మూవీస్ గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కొన్ని పాయింట్స్ అయితే చెప్పేస్తా. ఈ సంక్రాంతి మూవీస్‌కి ప్రతి మూవీకి హైప్ అయితే గట్టిగానే ఉంది. ఆబ్వియస్లీ బిగ్ స్టార్ మూవీస్‌కి ఆ రేంజ్ హైప్ కామన్ అండ్ స్మాల్ స్టార్స్‌కి వేరే రేంజ్ హైప్ అయితే ఉంటుంది. బట్ ప్రతి మూవీ కూడా ఆడియన్స్ మైండ్‌లో అయితే కొంచెం ఎస్టాబ్లిష్ అయిందనే చెప్పాలి. అండ్ ఈ 7 మూవీస్‌లో వచ్చే మీ బెస్ట్ పిక్ ఏంటో నాకు కామెంట్స్ చేసి చెప్పండి. నేను నా పిక్ ఏంటన్నది లాస్ట్‌లో చెప్తా. బట్ ఫుల్‌గా అయితే ఈ వీడియోలో ఈ మూవీస్ గురించి అయితే మాట్లాడేసుకుందాం. అండ్ ఇందులో చాలా మూవీస్ అన్ని కూడా టార్గెట్ ఆడియన్స్ మాక్సిమం ఫ్యామిలీ ఆడియన్సే భయ్య. ఫ్యామిలీ ఆడియన్స్ అంటే ఓన్లీ వాళ్ళకే నచ్చుద్దని చెప్పను నేను. కమర్షియల్లీ కూడా ఎలిమెంట్స్ చాలా బాగా వర్కౌట్ అవుతాయి. సో మంచిగా మీరు పండక్కి ఇంటికి వెళ్తారు ఆంధ్ర వాళ్ళైతే గనక. ఇన్‌కేస్ తెలంగాణ వాళ్ళైతే మీ ఆంధ్ర ఫ్రెండ్‌తో ఎళ్ళిపోండి పండక్కి. గోదావరి జిల్లాలో సంక్రాంతి అదిరిపోద్ది. సో అలా ఫ్రెండ్స్‌తో గాని, ఫ్యామిలీస్‌తో గాని ప్రతి మూవీకి వెళ్లి ఎంజాయ్ చేయండి. లిటరల్లీ బాగా వర్కౌట్ అవుతాయి ప్రతి మూవీ కూడా. ఎందుకంటే ఈ సంక్రాంతి మూవీస్ అన్ని కూడా ప్యూర్‌లీ ఎంటర్‌టైన్‌మెంట్‌ని బేస్ చేసుకొని చాలా ప్లెజెంట్ మూవీస్ వస్తూ ఉంటాయి. అన్నీ కూడా ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ వైస్. సో వాటి పరంగా ఖచ్చితంగా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌తో చూడాల్సిన సినిమాలని చెప్తాను ఇవి. మరిక ఈ 7 మూవీస్‌లో మన ఛానెల్‌లో ఎలా రివ్యూస్ వస్తాయనేది కూడా నేను మాట్లాడతాను. ఎందుకంటే అన్ని ఛానెల్స్ లాగా ఏదో ఒక యుద్ధం చేసినట్టుగా సినిమా రిలీజ్ అవ్వగానే రివ్యూ పెట్టేసి టైప్ అయితే ఉండదు ఈసారి పండక్కి. లాస్ట్ టైం కూడా అలాగే పెట్టాను. నాకు కుదిరినప్పుడే పెట్టా. ఇప్పుడు కూడా సేమ్ అంతే. నేను ఫెస్టివల్‌కి ఇంటికి వెళ్తాను ఆంధ్రాకి. సో ఆబ్వియస్లీ నాకు కుదరకపోవచ్చు. బట్ నేను వెళ్ళేలోపు రాజాసాబ్ రివ్యూ వస్తుంది. అండ్ కుదిరితే మన శంకర్ వరప్రసాద్ గారి రివ్యూ కూడా వస్తుంది. అండ్ పరాశక్తి కూడా రావచ్చు. జాన్ 10థ్ రిలీజ్ అవుతాయి. బట్ ఒకటి చెప్తా అందరికి రివ్యూస్ మీద డిపెండ్ అవ్వద్దు. కనీసం ఫెస్టివల్ మూవీస్‌కైనా సరే గాని కొంచెం మీ ఒపీనియన్ అన్నా తెలుసుకోండి భయ్య. మీరు మంచిగా ఫ్యామిలీతో వెళ్దామంటే వెళ్ళండి, చూడండి, ఎంజాయ్ చేయండి. మాక్సిమం ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్ కాబట్టి. మీ ఫ్యామిలీతో అనొద్దు రివ్యూ చూసి వెళ్దాం, రేటింగ్స్ చూసుకొని వెళ్దాం. వద్దు భయ్య, అన్నీ ఫేకే ఉంటున్నాయి ఎక్కడన్నా సరే గాని. ఈవెన్ బుక్ మై షో రేటింగ్స్ కూడా ఇప్పుడు ప్రెజెంట్ మొత్తం ఫేకే నడుస్తుంది. రేటింగ్స్‌ని నమ్మొద్దు. అస్సలు రివ్యూస్‌ని గుడ్డిగా నమ్మొద్దు. ఎందుకంటే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్ అన్నవి చాలా ఒపీనియన్స్ చాలా నెగెటివ్‌గా వస్తాయి, మిక్స్డ్‌గా వస్తాయి. ఎందుకంటే కొంతమందికి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్ ఇప్పుడున్న రివ్యూవర్స్‌కి ఈవెన్ నాకన్నా సరే గాని ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్ అనేవి చాలా మిక్స్డ్ ఒపీనియన్స్. లైక్ క్రింజ్ అంటున్నారు, లేదంటే ఫ్యామిలీస్ కోసమే చూడొచ్చు అంటున్నారు. ఫ్యామిలీస్ కోసం ఆబ్వియస్లీ చూస్తారు మరి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్ అంటే. అది మళ్ళీ మేము చెప్పాలా ఏంటి మీకు చెప్పండి. అస్సలు డిపెండ్ అవ్వద్దు. అండ్ మెయిన్ క్రింజ్ అని ఎవరైతే అంటున్నారో వాళ్ళకి నచ్చలేదు కాబట్టి అది క్రింజ్ అంటున్నారు. ఇన్‌కేస్ మీకు ఆ కామెడీ మూవీస్, ఆ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్ నచ్చితే అది క్రింజ్ అవ్వదు భయ్య. ఫ్యామిలీ ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు. అందులో డౌట్ లేదు. నువ్వు ఆడియన్‌వి కాదంతే. సో అలాంటి రివ్యూస్ ఏం నమ్మకుండా ఫ్యామిలీ పరంగా వెళ్ళి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్‌ని ఎంజాయ్ చేయండి. ఈ సంక్రాంతి మూవీస్ కన్నా సరే గాని రివ్యూస్‌ని, రేటింగ్స్‌ని అస్సలు పట్టించుకోవద్దు. మీ ఒపీనియన్ మీరు ఖచ్చితంగా తెలుసుకోండి. అండ్ ప్రతి మూవీకి కూడా కొన్ని మూవీస్ ఉంటాయి అవి తప్పవులెండి. బట్ మెయిన్ మూవీస్ ఏవైతే ఉన్నాయో వాటి పరంగా మాత్రం మంచిగా ఎవరి ఒపీనియన్ తెలుసుకోకుండా వెళ్ళి ఎంజాయ్ చేయండి అని చెప్తాను నేనైతే. అండ్ ఈ 7 మూవీస్ గురించి మనం ఇప్పుడు డీటెయిల్‌గా మాట్లాడుకుందాం వన్ బై వన్. అది కూడా డేట్ వైస్‌ని బట్టి. ఏది ఫస్ట్ రిలీజ్ అవుతుందో దాని నుంచి అలాగా. ఫస్ట్ అయితే ఆబ్వియస్లీ రాజాసాబ్. జాన్ 9థ్ రిలీజ్ అవుతుంది. 8థ్ నైట్ ప్రీమియర్స్ పడతాయంట. బట్ మనకు ప్రీమియర్స్‌కి వెళ్ళేంత బడ్జెట్ లేదు. మరీ 800,000 దగ్గర ఉంది టికెట్. సో ఆబ్వియస్లీ 9థ్‌న వెళ్తాను నేను. ప్రభాస్ గారు తెలిసిందే, మారుతి గారి డైరెక్షన్‌లో వస్తున్న మూవీ. హైప్ అయితే గట్టిగానే ఉంది. అది కూడా మొన్న రీసెంట్‌గా సెకండ్ ట్రైలర్ రావడం వల్ల గట్టిగా హైప్ అయితే పెరిగింది. అండ్ ఈవెన్ ఫ్యాన్స్‌లో కూడా హోప్స్ ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ప్రభాస్ గారిని ఒక వింటేజ్ కామెడీ ఎంటర్‌టైనర్ రోల్‌లో అండ్ కొంచెం డిఫరెంట్‌గా మళ్ళీ చూద్దాము అన్నట్టుగా అయితే ఉన్నారు. ఎందుకంటే ఈ మధ్యన చాలా వరకు అన్ని యాక్షన్ మూవీస్ వచ్చేసాయి కాబట్టి. సో దాని పరంగా ప్రభాస్ ఫ్యాన్స్‌లో హోప్ ఉంది. అండ్ రీసెంట్ సెకండ్ ట్రైలర్ చూసాక చాలా మంది నార్మల్ ఆడియన్స్, న్యూట్రల్ ఆడియన్స్ కూడా మంచి హోప్ వచ్చింది. బట్ నేను ఒకటే చెప్పి డైరెక్షన్ వైజ్ మారుతి దగ్గర అయితే డిసప్పాయింట్ చేయరు. కానీ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. సెకండ్ ట్రైలర్ బాగున్నప్పటికీ కూడా కాన్సెప్ట్ వైజ్ అయితే మూవీ సూపర్ గా వర్కౌట్ అవుతుంది. అందులో డౌటే లేదు. అండ్ మెయిన్ గా విఎఫ్ఎక్స్ కోసం అండ్ సిజిఐ వర్క్స్ కోసం, వీటి కోసం, ఏదో బ్యాక్గ్రౌండ్ లో జరిగే వర్క్స్ కోసం, మన కళ్ళకి చూపించే వర్క్స్ కోసం మీరు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళొద్దు. ఓకే, అవి డిసప్పాయింట్ చేసినప్పటికీ ఒకవేళ నేను అజంప్షన్ మాత్రమే, ఒకవేళ డిసప్పాయింట్ చేసినప్పటికీ కూడా స్టోరీ వైజ్ మూవీని చూడండి, పర్ఫార్మెన్సెస్ వైజ్ మూవీని చూడండి, రైటింగ్ వైజ్ మూవీని
మూవీని చూడండి. అవి కూడా బాగోకపోతే ఇంక మూవీ దొబ్బింది అనుకోవచ్చు, అది వేరే విషయం. బట్ అవి బాగుండి కొంచెం వీఎఫ్ఎక్స్ పరంగా కొంచెం డల్ ఉన్నప్పటికీ కూడా మీరు ఈజీగా ఎంజాయ్ చేయొచ్చు మూవీని. సో ఆ మైండ్ సెట్ తో వెళ్ళండి భయ్య. అంతేగాని మీరు ఏదో ఎక్స్పెక్ట్ చేసేసి ఎంత బడ్జెట్ పెట్టేశారు, ఎంత కాలం తీశారు, ఇన్ని ఇయర్స్ టైం తీసుకున్నారు, సో ఇదేనా మీరు చేసేది, ఇలాంటివన్నీ మనకు అనవసరం. వాళ్ళు ఎన్ని సంవత్సరాలు తీస్తే నాకు ఎందుకు చెప్పండి. నా ఒపీనియన్ అయితే ఇదే. మరి మీకు ఎలా ఉంటుందో తెలియదు. నాకు వాళ్ళు ఎన్ని సంవత్సరాలు తీసినా నాకు అనవసరం, ఎంత బడ్జెట్ పెట్టా నాకు అనవసరం. నాకు ఆ టైంకి మూవీ ఎంటర్టైన్మెంట్ ఇస్తే చాలు, అంతే. నేను అదే ఫీల్ అవుతా ఎప్పుడు ఏ మూవీ అయినా సరే. కానీ నన్ను 3 గంటలు కూర్చోబెడతారా, 4 గంటలు కూర్చోబెడతారా, మీ ఇష్టం. నాకు ఆ టైంకి నేను నీకు టైం ఇస్తున్నా, ఆ 3 అవర్స్ పాటు నాకు ఎంటర్టైన్మెంట్ చేయి చాలు. నువ్వు ఎంత బడ్జెట్ పెట్టావు, ఆ క్వాలిటీ నాకు కనిపిస్తుందా లేదా, ఇవన్నీ నేను పెద్ద పట్టించుకోను. బాగుంటే బాగుందని చెప్తా, బాగోపోతే బాగోలేదని చెప్తాం ఆ టైంకి, అంటే ఆ విఎఫ్ఎక్స్ వైజ్ వీటి పరంగా. బట్ ఉన్న ఆస్పెక్ట్స్ అన్ని కూడా వదిలేయకుండా అన్నిటిని పట్టించుకోండి మూవీ పరంగా. సో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు రాజేష్ నుంచి. ఒక మంచి కమర్షియల్ ఎంటర్టైనర్ విత్ హారర్ మిక్స్, ఆ కామెడీ చూద్దాం అనుకుంటే వెళ్ళండి. అండ్ హారర్ అన్నాను కదని చెప్పి భయపడే హారర్ అయితే ఉండదు భయ్య. ఎందుకంటే ప్రభాస్ గారు లాంటి కటౌట్ని పెట్టుకుని ఆ భయపెట్టి సీన్లు తీయాలంటే అవ్వదయ్యి. అది ఆయన భయపడుతున్నారంటే ఎవరు నమ్మరు. కామెడీ పరంగా హారర్ జనరేట్ చేస్తారు, మరి భయపెట్టేస్తారు అని అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు అసలు. అలా అయితే ఏమీ ఉండదు. ఓకే, ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి జననాయకన్, తలపతి విజయ్ గారిది. ఇది కూడా జాన్ 9th రిలీజ్, మరి చూద్దాం. అండ్ వన్ థింగ్ ఏంటంటే ఆబ్వియస్లీ రీసెంట్ గా ట్రైలర్ వచ్చింది. వాళ్ళు ఎప్పటి నుంచో ఇది రీమేక్ కాదు, రీమేక్ కాదు, రీమేక్ కాదు అంటూ ఫాల్స్ మాటలన్నీ చెప్పుకుంటూ వచ్చారు. బట్ ఆబ్వియస్లీ ట్రైలర్ చూసాక యాజ్ ఇట్ ఈస్ గా దింపేశారు భయ్య భాగవంత్ కేసరిని. ఎక్కడ నాకైతే ఏం కనిపించట్లా. కాకపోతే పాలిటిక్స్ పరంగా కొంచెం విజయ్ గారికి సెట్ అయ్యేలాగా కొన్ని డైలాగ్స్, కొంచెం యాక్షన్ అండ్ స్టోరీని కొంచెం చేంజ్ చేసుకున్నారు. పాలిటిక్స్ పరంగా అది కూడా సెకండ్ హాఫ్ ఆఫ్ ద మూవీ అనుకుంటున్నాను నేనైతే. ట్రైలర్ అయితే అలాగే అనిపించింది. సో బిగ్గర్ స్కేల్ లో ప్లాన్ చేసుకున్నారు తలపతి విజయ్ గారికి సెట్ అయ్యేలాగా. బట్ ఓవరాల్ గా మాత్రం యాజ్ ఇట్ ఈస్ భాగవంత్ కేసరి అనిపిస్తుంది నాకైతే. ఎక్కడ కూడా వాళ్ళు డైలాగ్స్ పరంగా కానీ, లొకేషన్స్ పరంగా కానీ యాజ్ ఇట్ ఈస్ పెట్టుకున్నారు భయ్య. పెద్దగా మార్చుకోలేదు అసలు. అంటే మినిమం వాళ్ళు లిబర్టీ తీసుకోలేదు అసలు. చాలా వరకు కూడా సేమ్ అదే పెట్టుకున్నారు అనిపించింది నాకైతే. అండ్ వన్ థింగ్ చెప్పేస్తున్నా, నాకు యాక్చువల్లీ ఇంట్రెస్ట్ లేదు. తలపతి గారు లాస్ట్ మూవీ అయినా సరే కానీ నాకైతే ఇంట్రెస్ట్ లేదు. జస్ట్ వెళ్తాను, చూస్తాను అంతేగాని నేను రివ్యూ అయితే పెట్టను ఈ మూవీకి. ఎందుకంటే రీమేక్ మూవీ భయ్య, మన తెలుగు సినిమా అది. వాళ్ళు రీమేక్ చేసే తమిళ్ వాళ్ళు మళ్ళీ దాన్ని తెలుగు డబ్ చేసి, మన దిల్ రాజు గారు మళ్ళీ దానికి డిస్ట్రిబ్యూషన్ చేసి తెలుగులోనే రిలీజ్ చేయడం అన్నది అబ్బో, ఇదో పెద్ద కళాఖండం అనే చెప్పాలి. నాకు భగవంత్ కేసరి ఇష్టమే, దాని మీద ఉన్న ఫీల్ దొబ్బెట్టుకోవాలని అయితే నాకు లేదు. సో నేను చూస్తా, నా ఫీలింగ్ నా మనసులోనే ఉంచుకుంటాను. మీకు షేర్ చేసి మీ మీద రుద్దాలని అయితే నేను అనుకోవట్లే. సో జననాయకనికి అయితే నా ఛానల్ నుంచి రివ్యూ ఉండదు. బట్ ఒకటి చెప్తా, విజయ్ తలపతి గారి కోసం, ఆయన పర్ఫార్మెన్స్ కోసం అండ్ ఆయన స్వాగ్ అండ్ స్టైల్ కోసం వెళ్ళి చూద్దాం అనుకుంటే చూడండి. ఎందుకంటే లాస్ట్ మూవీ కాబట్టి మళ్ళీ ఎప్పుడు చూస్తామో తెలియదు. లాస్ట్ మూవీ అంటున్నారు, పాలిటిక్స్ తర్వాత మళ్ళీ రావచ్చేమో. బట్ అప్పటి వరకు సినిమాలు రావు కాబట్టి వెళ్ళి చూడండి. నేను అందుకే వెళ్తాను, ఖచ్చితంగా ట్రై చేస్తాను. బట్ స్టోరీ మనకు తెలుసు, అన్నీ తెలుసు కాబట్టి నాకు అంత ఇంట్రెస్ట్ లేదు. అంత ఇంట్రెస్ట్ లేకుండా మూవీకి వెళ్ళి ఆ ఇంట్రెస్ట్ తో నేను రివ్యూ పెట్టాను అనుకో, ఆబ్వియస్లీ నెగిటివ్ గానే ఉంటుంది. సో అందుకే నా ఒపీనియన్ మీ మీద రుద్దాలని లేదు, అంతేగాని రీమేక్ మూవీ అని కాదు. సో నాకు ఇంట్రెస్ట్ లేనప్పుడు, ఇంట్రెస్ట్ లేకుండా రివ్యూ చెప్తే మీ మీద ఒపీనియన్ చాలా బ్యాడ్ గా వెళ్తుందని చెప్పేసి నేను రివ్యూ పెట్టనంటున్నా. బట్ ఖచ్చితంగా మూవీ అయితే చూస్తా. ఇంకా నెక్స్ట్ వన్ పరాశక్తి, శివకార్తికేయన్ గారిది. ఆబ్వియస్లీ ఇదైతే జాన్ 10th కి ప్రీపోన్ చేశారు. యాక్చువల్లీ జాన్ 12th అనుకున్నారు, బట్ 2 days ముందు ప్రీపోన్ చేశారు. జాన్ 10th ఐ థింక్ సో. 11th అయితే మాత్రం మిస్టేక్ ఉంటే సారీ ఫర్ దట్. శివకార్తికేయన్ మోస్ట్ హైప్డ్ ప్రాజెక్ట్ అని చెప్పాలి భయ్య. జననాయకంతో పోటీ వస్తున్నారు, తమిళ్లో రిలీజ్ అవుతుంది, స్క్రీన్స్ కూడా పెద్దగా దొరకవు. అండ్ శివకార్తికేయన్ కి ఏమన్నా క్రేజ్ లేదంటే ఆయన కూడా కింద నుంచి వచ్చారు, మంచిగానే క్రేజ్ అయితే వచ్చింది, ఫ్యాన్ బేస్ కూడా గట్టిగానే ఉంది. సో అందుకే చాలా కాన్ఫిడెంట్ గా అయితే తీసుకొస్తున్నారు. బట్ ఏమో చెప్పలేం, చూద్దాం. ఇది కూడా నాకు అంత హోప్స్ ఉన్న మూవీ ఏం కాదు. నేనైతే ఎక్స్పెక్టేషన్స్ ఏమీ లేవు నాకు దీని మీద. ఏదో వస్తుంది సైలెంట్ గా అన్నట్టుగా ఉంది నాకైతే తెలుగులోకి. అంటే ఇంత పెద్ద పోటీ మధ్యలో ఎందుకు అన్న ఫీల్ అయితే వచ్చింది నాకు యాక్చువల్లీ చెప్పాలంటే. జననాయకన్ ఓకే, ఇట్స్ ఎందుకంటే విజయ్ గారి క్రేజ్ వేరే ఉంటుంది కాబట్టి. బట్ శివకార్తికేయన్ గారికి ఉన్నప్పటికీ కూడా ఇంత గొడవలో అవసరం అన్న ఫీల్ అయితే వచ్చింది నాకు. బట్ వచ్చింది కదా, చూస్తాం. అది కూడా ఆబ్వియస్లీ కుదిరితే పెట్టేస్తారు రివ్యూ, నేను ఇంటికి వెళ్ళే లోపే, లేదంటే లేట్ అవుతుంది. ఇంకా మెయిన్ మూవీస్ కి వచ్చేద్దాం. మన తెలుగు మూవీస్ కి. అంటే ఫస్ట్ లో తెలుగు రాజాసాబ్ అయిపోయిందండి, అది వేరే విషయం. తెలుగు మూవీ అయినప్పటికీ కూడా ప్రభాస్ సినిమా వేర్లేండి. జాన్ 12 తో మన శంకర్ వరప్రసాద్ గారు, చిరంజీవి గారు మూవీ, అనిల్ రావుపూడి డైరెక్టర్, సంక్రాంతి మాస్టర్ అని చెప్పాలి. 7th night ప్రీమియర్స్ పడొచ్చు, ఐ థింక్ సో. లిటరలీ భయ్యా, హోప్స్ ఎక్కువ ఉన్న మూవీస్ లో ఇదొకటి అని చెప్తా. ఎందుకంటే చిరంజీవి గారి మూవీ అనే కాదు, అనిల్ రావుపూడి దొరకాలని చెప్పేసి చాలా మంది వెయిట్ చేస్తున్న మూవీ ఇది. ఒక సామెత ఉంటుంది కదా, ఈ మధ్యన బాగా ఆన్లైన్ అయిపోతుంది సామెత, అదే గోడ మీద గనక డాష్ మీద దొరకని చెప్పేసి ఉంటుంది చూడండి, సేమ్ అదే అనిల్ రావుపూడి గారికి వర్తిస్తుంది అని చెప్పేసి. బట్ లిటరల్లీ నేను కూడా వెయిటింగ్, అనిల్ రావుపూడి దొరికేస్తాడా అది ఇది కాదు, బాస్ గారిని, చిరంజీవి గారిని ఈ రేంజ్ కామిక్ రోల్ లో అండ్ ఒక ఫ్యామిలీ మ్యాన్ గా ఇలా చూసి చాలా కాలం అయిపోయింది భయ్య. అది మిస్ అయ్యాం చాలా వరకు కూడా. అండ్ మెయిన్ ఈ కాంబో కోసం
యాక్చువల్లీ చెప్పాలంటే. పైగా వెంకటేష్ గారి క్యామియోతో కూడా వస్తుంది. రీసెంట్‌గా ట్రైలర్ వచ్చింది కానీ అంత లేదు. నేను చెప్పేస్తున్నాగా ఓపెన్‌గా చెప్పేస్తున్నా ట్రైలర్ అయితే అంత లేదు. యావరేజ్ అనిపించింది. బట్ ఎందుకు ఇలా కట్ చేశారన్న డౌట్ అయితే నాకు ఎక్కువ క్రియేట్ అయింది. ఎందుకంటే సంక్రాంతికి వస్తున్న ట్రైలర్ చూసుకుంటే మొత్తం స్టోరీతో పాటు చెప్తారు. ట్రైలర్ కట్ కూడా అదిరిపోద్ది. బట్ ఆ రేంజ్‌లో ఎందుకు కట్ చేయలేదు? ఒక నార్మల్‌గా ఏదో మాంటేజెస్ వేస్తున్నట్టుగా వేసేసి స్టార్ట్ అండ్ ఎండ్ మధ్యలో ఒక 2, 3 డైలాగ్స్ నయనతార గారిది, చిరంజీవి గారిది పెట్టేసి వదిలేశారు. ఏదో చేస్తున్నారు. దీనికి అండర్ ప్లే చేయాల్సిన అవసరం కూడా లేదు. కమర్షియల్ మూవీయే కదా అన్న ఫీల్ అయితే వచ్చింది నాకు. మరేమో తెలీదు సినిమా చూసేంత వరకు. బట్ హైప్ అయితే మాత్రం నాకు ఏ మాత్రం తగ్గలేదు. సేమ్ అలాగే ఉంది. సాంగ్స్ కూడా బాగానే అనిపించాయి. అంటే మనకి ఎక్కువ భయ్య. బట్ ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రం గట్టిగా ఎక్కితే సాంగ్స్ అన్ని కూడా నాకు ఎక్కదు అంతలాగా. బట్ సినిమా మీద అయితే హై హోప్స్ ఉన్నాయి. నాకు బాస్‌ని మంచిగా చూపిస్తే చాలు. ఇంకేం అవసరం లేదు. సో ఖచ్చితంగా మూవీకి అయితే వెళ్తాను. మీరు కూడా ఖచ్చితంగా ఫ్యామిలీస్‌తో చూడండి. ఎంజాయ్ చేయండి. అండ్ వన్ థింగ్ ఏంటంటే అనిల్ రావిపూడి గురించి చెప్పాలంటే క్రింజ్ అనుకోండి, ఏదన్నా అనుకోండి చాలా మంది అంటూ ఉంటారు. ప్రతిసారి సంక్రాంతికి వచ్చి హిట్ కొట్టేస్తున్నాం అని చెప్పేసి అలాంటి టైంలోనే భగవంత్ కేసరితో వచ్చి నార్మల్ టైంలో హిట్ కొట్టాడు. మళ్ళీ ఆబ్వియస్లీ సంక్రాంతికి వస్తున్నారని చెప్పేసి లిటరల్లీ అనిల్ రావిపూడి దొరకడు భయ్య అంత త్వరగా. ఎందుకంటే తనకి తెలుసు తన ఆడియన్స్ పల్స్ ఏంటి, తను ఏ ఆడియన్స్‌ని టార్గెట్ చేసుకున్నాడని చెప్పేసి. సో ఆబ్వియస్లీ తన స్ట్రాంగ్ పాయింట్‌లోనే ఎప్పుడు మూవీస్ తీస్తూ ఉంటాడు. మీరొచ్చేసి డైరెక్టర్‌కి లేనిది అంటే ఇప్పుడు ఆయనకి ఇది పాజిటివ్ సెక్షన్ అనుకోండి. ఆ పాజిటివ్ సెక్షన్ కాకుండా నెగెటివ్ సెక్షన్‌లోకి సినిమా వచ్చి తియ్యి అప్పుడు నువ్వు చూద్దాం హిట్ కొట్టంటే అది దొబ్బదు అలాగా. ఎందుకంటే ఆయనకి ఏ పల్స్ అయితే స్ట్రాంగ్‌గా ఉంది. ఆయన మూవీస్ ఎక్కడైతే బాగా నచ్చుతున్నాయో అక్కడే మూవీ తీస్తారు ఏ డైరెక్టర్ అయినా సరే గాని. ఎందుకంటే సక్సెస్ రావాలి. డైరెక్టర్ స్ట్రీక్ మెయింటైన్ చేయాలి. ప్రొడ్యూసర్‌లు సేఫ్ అయిపోవాలి. సో ఆయన అదే ఫార్ములా మెయింటైన్ చేస్తున్నాడు. ఆబ్వియస్లీ ఇన్‌కేస్ ఆ కామెడీ నచ్చకపోతే నచ్చనోళ్ళకి క్రింజ్ అవ్వచ్చు. నచ్చినోళ్ళకి ఎంటర్‌టైన్‌మెంట్ అవ్వచ్చు. సో అది పాయింట్ ఆఫ్ వ్యూ అనమాట అది. సో అది మనం ఏం చేయలేము. ఈవెన్ సంక్రాంతికి వస్తున్నాం కూడా చాలా మంది క్రింజ్ అంటారు. నాకు నచ్చింది. నేను ఎంటర్‌టైన్‌మెంట్ అంట. సో అలా ఉంటుందన్నమాట ఈయన మూవీస్. ఇంకా జాన్ 13థ్ రవితేజ గారిది 'భక్త మహాశయులకు విజ్ఞప్తి' అండ్ కిషోర్ తిరుమల గారు డైరెక్టర్. యాక్చువల్లీ కిషోర్ తిరుమల గారు అంటే నాకు కొద్దిగా గొప్ప హోప్స్ ఉండేవి కానీ సడెన్‌గా ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎలా వచ్చేసరికి నాకు కొంచెం ఎక్కడో తేడా అనిపించింది కానీ బట్ రీసెంట్‌గా వచ్చిన టీజర్స్ కానీ, సాంగ్స్ కానీ, ఆ కట్స్ కానీ ఇవన్నీ చూస్తుంటే కొంచెం పర్లేదు. మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ పరంగా ఫ్యామిలీ ఆడియన్స్‌ని టార్గెట్ చేసుకుంటూ బానే వస్తున్నారన్న ఫీల్ అయితే వచ్చింది. ఎందుకంటే ఇదే టైప్ కాన్సెప్ట్‌లో ఇంకో మూవీ కూడా వస్తుంది. దాని గురించి లాస్ట్‌లో మాట్లాడతా. బట్ ఇద్దరు లేడీస్ మధ్య హీరో డ్రామా ఇదంతా కూడా చాలా చూసాం మనం. బట్ ఆయన ఇప్పుడున్న సిచ్యువేషన్స్ తగ్గట్టుగా ప్రెజెంట్ చేస్తున్నాం అని అయితే చెప్పడం జరిగింది. సో నాకంత హై హోప్స్ ఏం లేవు. ఈ కాన్సెప్ట్స్‌తో చాలా మూవీస్ ఉన్నాయి. సో ఇందులో పెద్దగా రాయడానికి కూడా ఏముండదు. రైటింగ్స్ పరంగా కూడా గానీ, ట్విస్ట్‌ల పరంగా గానీ. సో జస్ట్ ఒక క్లీన్ నీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. అది కూడా రవితేజ గారి నుంచి. ఎందుకంటే రవితేజ గారు అనేసరికి మాస్ ఆబ్వియస్లీ యాక్షన్ ఉండాలి, కమర్షియల్ మూవ్‌మెంట్స్ ఉండాలి, సాంగ్స్ అదిరిపోవాలి. ఇలాంటివన్నీ చాలా ఉంటాయి ఆయన ఉండేసరికి. అంటే ఆల్ మిక్స్ కొట్టాలన్న ఫీల్ అయితే వస్తది ఆడియన్స్‌కి. బట్ రీసెంట్‌గా మాస్ జాతర అలా వచ్చినప్పటికి కూడా షెడ్‌కెళ్ళిపోయింది అది వేరే విషయం. ఆ టైప్‌లో కాకుండా క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తో తీసుకొని వస్తున్నారు రవితేజ గారిని. ఈవెన్ ఆయన మాస్ మహారాజ్ ట్యాగ్ కూడా తీసేసారు ఈ మూవీ కోసం. సో చూద్దాం ఏమవుద్దో మరి. నేనైతే కొంచెం కమర్షియల్లీ హిట్ అవ్వాలని అయితే కోరుకుంటున్నా మూవీ రవితేజ ఫ్యాన్‌గా. ఈ మధ్యలో బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ వల్ల రవితేజ స్టార్‌డమ్ గానీ అండ్ ఆయనకున్న కొంచెం క్రేజ్ అయితే తగ్గదు గానీ ఇంపాక్ట్ అయితే తగ్గిందనమాట ఆయన మూవీస్ మీద ఆడియన్స్‌కి ఇంట్రెస్ట్. బట్ ఏంటో భయ్య ఆయన ఏం చేసినా సరే పోతుంది. ఎక్స్పెరిమెంట్ చేసినా పోతుంది, కమర్షియల్ ట్రై చేసినా పోతుంది. మరి ఆడియన్స్ ఏది యాక్సెప్ట్ చేయట్లా. మరి ఇదన్నా యాక్సెప్ట్ చేస్తారో లేదో చూడాలి మరి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చూద్దాం. బట్ సంక్రాంతికి ఎప్పుడొచ్చినా సరే ఆయన హిట్టే కొట్టారు మరి. స్ట్రీక్ కంటిన్యూ చేస్తారో లేదో. ఇంకా నెక్స్ట్ నవీన్ పొలిశెట్టి 'అనగనగా ఒక రాజు'. అబ్బో! చాలా టైం తీసుకున్నప్పటికీ కూడా నవీన్ పొలిశెట్టి మూవీ అంటే ఒక మినిమమ్ గ్యారంటీ ఫిల్మ్ అనే చెప్పాలి. ఎందుకంటే ఆయన కామెడీతో పండించేస్తాడు. ఈసారి కూడా మంచిగా ప్రమోషన్స్ చేశారు. అండ్ హడావిడి కూడా గట్టిగానే జరిగింది. సాంగ్స్ కూడా మంచిగా ఫ్యామిలీకి అండ్ పార్టీ వైబ్స్‌కి తగ్గట్టుగా బానే హిట్ అయ్యాయి. అండ్ రీసెంట్‌గా వచ్చిన టీజర్ కట్స్ ఇవన్నీ కూడా బాగున్నాయి. ఈ 7థ్ ఈవెంట్స్ ఉన్నాయి. చాలా మూవీస్ అండ్ ట్రైలర్స్ కూడా రిలీజ్ అవ్వాల్సింది ఉంది. బట్ అవి ఇంకా రిలీజ్ అవ్వలేదు కాబట్టి నేను తక్కువగానే మాట్లాడతా. డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ అంట. బట్ కళ్యాణ్ శంకర్ ఎంతవరకు వర్క్ చేశాడో అంతే విధంగా నవీన్ పొలిశెట్టి కూడా వర్క్ చేశాడని చెప్పాలి. ఎందుకంటే చాలా రైటింగ్స్ ఉన్నాయి. డైరెక్షన్ పరంగా కూడా నవీన్ పొలిశెట్టి ఇన్వాల్వ్ అయ్యాడు మూవీ పరంగా. అందుకే ఇంత టైం తీసుకున్నారు భయ్య. అండ్ నాగవంశీ గారు కూడా ప్రొడ్యూసర్ ధీమాగా ఉన్నారు. ఎందుకంటే నవీన్ ఫుల్‌గా ఇంక్లూడ్ అయ్యాడు ఈ మూవీలోకి. అండ్ ఆయన కూడా రైటింగ్స్ పరంగా రాసుకున్నాడు. ఎలా అన్నా నవ్విస్తాడన్న ధీమా అందరికి. నాకు కూడా అదే ధీమా భయ్య. నవీన్ పొలిశెట్టి స్క్రీన్ మీద ఉంటేనే నవ్వొచ్చేస్తది. ఇంకా ఆయన డైలాగ్స్, ఆయన కామెడీ టైమింగ్ ఇవన్నీ కూడా బాగా వర్కౌట్ అవుతాయి. నేనైతే గట్టిగానే హిట్ అవుద్ది మూవీ అని అయితే అనుకుంటున్నా ఫ్యామిలీ ఆడియన్స్ పరంగా. అండ్ ఇంకా లాస్ట్ వన్ వచ్చేసి శర్వానంద్ గారిది 'నారి నారి నడుమ మురారి'. మొత్తం సంక్రాంతి మూవీస్‌లో వీటన్నిటికి ఉన్న హైప్ కన్నా కొంచెం లీస్ట్ హైప్ ఉన్న మూవీ అంటే నాకు తెలిసి శర్వానంద్ గారిదే 'నారి నారి నడుమ మురారి'. బట్ ఇదేమన్నా కొత్త అంటే అస్సలు కాదు భయ్య. చాలా సంక్రాంతి మూవీస్‌కి శర్వానంద్ గారు ఇలాగే సైలెంట్‌గా వచ్చి సైలెంట్‌గా హిట్ కొట్టి వెళ్ళిపోయిన మూవీస్ చాలానే ఉన్నాయి.
ఉన్నాయి. సో ఆబ్వియస్లీ శర్వానంద్ గారు సంక్రాంతికి వస్తున్నారంటే ఆయన మూవీ హిట్ అవుతుంది, అలాగే ఉన్న మూవీస్ కూడా హిట్ అవుతాయి అనమాట. సో అదే స్ట్రీక్ ఆయన కూడా కంటిన్యూ చేస్తారు లేదో చూడాలి. సేమ్ ఇది కూడా కొంచెం భర్త మహాశైలకు విజ్ఞప్తి లాగానే ఉంటుంది కాన్సెప్ట్, బట్ కొంచెం డిఫరెంట్ లేండి. కానీ సేమ్ ఇలాగ ఇద్దరు లేడీస్ మధ్య నడుస్తుంటుంది ఇది కూడా. నేను ఈ మూవీ నుంచి కూడా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయట్లా, బట్ శర్వానంద్ గారు సంక్రాంతి మూవీస్ మాత్రం చాలా సైలెంట్ గా వచ్చి హిట్ కొడుతూ ఉంటాయి. అండ్ మెయిన్ గా ఆ కామెడీ కానీ అండ్ ఆ ఫ్యామిలీ మూమెంట్స్ కానీ ఎమోషన్ కానీ బాగా వర్కౌట్ అవుతాయి. ఈ లాస్ట్ 3 మూవీస్ భర్త మహాశైలకు కానీ, నారి నారి నడుమ మురారి కానీ, అనగనగా ఒక రాజు కానీ, ఈ 3 ఈజీగా హిట్ కొట్టేస్తాయి అనమాట. ఖచ్చితంగా వెళ్తారు బై ఆడియన్స్. బట్ ఒకటే శర్వానంద్ గారికి కూడా కంబ్యాక్ అవసరం, ఎందుకంటే నెక్స్ట్ రాబోతున్న బైకర్ మూవీకి కొంచెం ప్లస్ అవుతుంది ఈ కంబ్యాక్ అన్నది. సో చెప్పలేము, చూద్దాము. ఎందుకంటే చాలా సినిమాలు అయిపోయి ఇప్పటికే, మరి ఏ సినిమా ఆడియన్స్ ప్రిఫర్ చేస్తారన్నది వాళ్ళ మైండ్ లో ఉంటుంది. ఈ ప్రమోషన్స్ ఇవన్నీ ఇంపాక్ట్ చూపించు భయ్యా. ఏ సాంగ్స్ అయితే బాగా క్లిక్ అయ్యాయో, ఏ ట్రైలర్ కట్ అయితే బాగా వర్కౌట్ అయిందో ఆడియన్స్ వాటికే వెళ్తారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఆడియన్స్ రివ్యూస్ కూడా ఎక్కువగా పట్టించుకోరు ఈ ఫ్యామిలీ మూవీస్ కట్ట. చాలా ఫ్యామిలీ ఆడియన్స్, ఎందుకంటే వాళ్ళకి ఏది అనిపించిందో దానికి వెళ్ళిపోతారు అంతే ఖచ్చితంగా ఫ్యామిలీని తీసుకొని. ఇప్పుడు మీ పేరెంట్స్ వచ్చి మనం ఈ మూవీకి వెళ్దాం రా అంటే నువ్వు మహా అయితే ఏం చెప్పొచ్చు, 2 ఆప్షన్లు ఇవ్వచ్చు. ది రాజేశాబ, మన శంకర్ వరప్రసాద్ అనుకోండి. మీ ఫ్యామిలీ అయితే చిరంజీవి గారు ప్రిఫర్ చేస్తే, మీరేమో రాజేశాబ ప్రిఫర్ చేస్తారు. సో అలా ఉంటుంది, చెప్పలేం. సో ఎవరి ఒపీనియన్ వాళ్ళకి ఉండొచ్చు. సో నేనైతే నాకు ఈ టాప్ 7 మూవీస్ లో నా హైయెస్ట్ హోప్ ఉన్న పిక్ అయితే నేను మన శంకర్ వరప్రసాద్ అని చెప్తా. ఏంటి బ్రో నువ్వు కూడా ఫ్యామిలీ ఆడియన్స్ లోకి వెళ్ళిపోయావని అడిగితే కనుక అలా అని కాదు భయ్య. చిరంజీవి గారికి హ్యూజ్ ఫ్యాన్ అనమాట. ఆయన్ని స్క్రీన్ మీద అలా చూసుకుని చాలా కాలం అయిపోయింది. లాస్ట్ ఇయర్ సంక్రాంతికి వాళ్ళ 2020లో చూసా. సో ఆబ్వియస్లీ మళ్ళీ చూడాలని అయితే అనుకుంటాను నేను. అందుకే కొంచెం హై హోప్స్ ఉంది నాకు. అండ్ బాగా వెయిట్ చేస్తున్న మూవీ ఇది నాకు, మన శంకర్ వరప్రసాద్ అన్నది. దాని తర్వాత భర్త మహాశైలకు విజ్ఞప్తి. ఇదేదో కంటెంట్ బేస్ కోర్స్ కాదు, రవితేజ గారి హిట్ కావాలని వెయిట్ చేస్తాను నేను. ఆఫ్టర్ దట్ ఉన్న ఏ మూవీస్ అన్నా సరే కానీ నాకు. సో ఇవే ముందు చూస్తానంటే అలా ఏం లేదు, ఏది ముందు వస్తే అదే చూస్తాను. బట్ నాకు ఇవి హై హోప్స్ ఉన్న పిక్ అనమాట, వాళ్ళకి ఫ్యాన్స్ కాబట్టి ఆ వేలో ఆలోచిస్తాను. మరి మీరు ఏ వేలో ఆలోచిస్తున్నారు? మీకు ఏ సినిమా మీద హై హోప్స్ ఉన్నాయి? మీరు ఏ మూవీకి వెళ్ళబోతున్నారు? మీ ఫ్యామిలీతో ఏ మూవీకి వెళ్తారు? ఖచ్చితంగా మీ ఒపీనియన్స్ కామెంట్ చేసి చెప్పండి, నేను కూడా తెలుసుకుంటాను. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటే దాని లవ్ యూ ఆల్, బై.